పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి టీటీడీ దేవస్థానంలో మరి మనం ఈ గత వారం 10 రోజులుగా వినకూడనటువంటి మాటలు, అంటే ఆ ప్రాంతంలో రాజకీయాలు మాట్లాడకూడదు, ఆ గోవిందుని నామస్మరణ తప్ప వేరే ఏది కూడా అక్కడ వెళ్ళినటువంటి భక్తుల చెవులో పడకూడదు, అది రూలు. కానీ మరి బాధ్యత కలిగినటువంటి ఆ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కాపాడాల్సినటువంటి, ఏదైనా అపచారాలు జరిగితే కాపాడాల్సినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ప్రతిరోజు కూడా అక్కడ రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నాడు. అది కూడా చాలా చాలా సీరియస్ అలిగేషన్స్. స్థానానికి సంబంధించి ఎవరైనా ప్రశ్నించినప్పుడు వాటికి సంబంధించి ఆన్సర్ ఇవ్వచ్చు, తప్పలేదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఆ పద్ధతి లేదు, పాడు లేదు. ఆ పవిత్రతను పాడు చేసే విధంగా ప్రతిరోజు కూడా రాజకీయం రాజకీయం రాజకీయం. దానికి తోడు వాళ్ళ ఛానల్లో టీటీడీ చైర్మన్ ఇచ్చి పడేశాడు. ఏమి ఇచ్చి పడేశాడు? పవిత్రతను పాడు చేయడం ఇచ్చి పడేసినట్ట. అక్కడ రాజకీయం మాట్లాడుకున్న రూల్ ఉంటే ఉన్నా కూడా మాట్లాడడం ఇచ్చి పడేసినట్ట. కొంచెం ఉండాలి కదా మనకు సెన్స్ అనేది, పుణ్యక్షేత్రం గురించి మాట్లాడేటప్పుడు లేదు. ఇప్పుడు ఆయన చేసినటువంటి సీరియస్ అలిగేషన్ ఏంటి? ఓబరాయ్ హోటల్ స్థలానికి సంబంధించి మరి జగన్ గారు ఒక అజయ్ అనేటువంటి ఒక వ్యక్తిని పాయింట్ బ్లాక్ రేంజ్లో బుల్లెట్ పెట్టి తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించి భయపెట్టించారనేది ఆయన చెప్తున్నటువంటి మాట. వాస్తవాలు ఏంటి? అందులో మనకు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కనుక మనం ఒక్కసారి మనం పరిశీలిస్తే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2012లో దేవలోకం అనేటువంటి ఒక ప్రాజెక్టుకి మరి అక్కడ స్థలం కేటాయించి 20 ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది. బాగా వినండి, టూరిజం స్థలం, టూరిజానికి సంబంధించినటువంటి స్థలం, టీటీడీ స్థలం కాదు. అయితే మరి 2012లో కేటాయించినటువంటి ఆ స్థలం ఏదైతే ఉందో టూరిజం స్థలం, దేవలోకం ప్రాజెక్టు కోసం ఇచ్చినటువంటిది, అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఇంతకాలంగా 2022 అంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వీళ్ళు పాయింట్ బ్లాక్లో తుపాకీ పెట్టారని చెప్పే నాటికి ఏంటి ఆ ఉన్నటువంటి టూరిజం స్థలాన్ని ఓబరాయ్ హోటల్కి జగన్ గారు టూరిజం స్థలం ఇచ్చారు. ఇక్కడ టూరిజం స్థలాన్ని ఓబరాయ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన దాన్ని వీళ్ళు ఏమంటారు, బిఆర్ నాయుడు గారు, దేనికైనా ఒక ఆధారం ఉండాలి, ఆధారం ఉండి ప్రూఫ్స్ ఉండి చూపిస్తే తప్పే లేదు. అప్పుడంట జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఆఫీస్కి పిలిపించుకొని వీళ్ళు డబ్బులు వెదజల్లి ఏమైనా చేస్తారు వీళ్ళు, ఆ క్రమంలోనే అక్కడ పిలిపించుకొని వైవి సుబ్బారెడ్డి గారు అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నారు, మరి తీసుకెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో తుపాకీ పాయింట్ బ్లాంక్ రేంజ్లు పెట్టి భయపడిస్తే ఆ వ్యక్తి భయపడిపోయి స్థలం ఇచ్చాడని చెప్తారు. ఇప్పుడు ఆ వ్యక్తి కోట్ల చుట్టూ దాని చుట్టూ దీని చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి అడిగితే మేము ఏం చేయాలి, మాకేం సంబంధం అని చెప్పి అంటున్నాడు ఈయన. సరే, జగన్మోహన్ రెడ్డి గారు భయపెట్టి ఆ స్థలాన్ని తీసుకొని ఓబరాయ్ హోటల్కి ఇచ్చారు. మీరు ఇప్పుడు ఆ ప్లేస్ని మీరు తీసుకుంటున్నారు, దాని బదులు వేరే బదలాయిస్తున్నారు, వేరే ప్లేస్ ఇస్తా అంటున్నారు. అయితే మరి ఆ ఇచ్చే బదులు ఆ వ్యక్తికి ఇవ్వచ్చు కదా, అజయ్ అనే వ్యక్తికి అన్యాయం జరిగింది కదా, మోసం జరిగింది కదా, బాధపడతా ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి తుపాకీతో భయపెట్టించారంటున్నారు కదా, మేమేం చేయాలని ఎందుకంటారు? ఇక్కడ బిఆర్ నాయుడు గారు అడ్డంగా దొరికిపోయారనడానికి ఇక్కడే చూడండి. జగన్మోహన్ రెడ్డి ఈ టూరిజం స్థలాన్ని ఎట్లా ఇస్తారని ఆయనే అంటారు. సో మరి కొండకు ఆనుకొని ఉన్నటువంటి స్థలాన్ని మేము వేరే చోట వాళ్ళకి కేటాయిస్తున్నాం, ఓబరాయ్ వాళ్ళకు ఈ స్థలాన్ని వదిలేయండి అని చెప్పామని ఆయన చెప్తున్నారు. అంటే వీళ్ళు ఇస్తున్నది టీటీడీ స్థలాన్ని, టూరిజం స్థలం కాదు. ఇక్కడ ఈ స్థలాన్ని వీళ్ళకి కేటాయిస్తున్నారు 20 ఎకరాలు. ఇది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఇక్కడ టీటీడీ స్థలాన్ని మీరు ఏ రకంగా వాళ్ళకి కేటాయిస్తున్నారు, దీని వెనుక ఏం జరిగింది, దానిపైన సిబిఐ విచారణ జరగాలి. పైగా మీరు చెప్తున్నటువంటి అజయ్ని తుపాకీతో భయపెట్టించారని మీరు ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించిన ఆధారాలు లేవు. ఒకే బట్టగాల్సి మీదేస్తా అంటే అసలు సహించేదే లేదు. అండ్ అదేవిధంగా ఇంకా వీళ్ళు చెప్తున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ఏదైతే ఈ అరబిందో అండ్ టాటా క్యాన్సర్ అటువైపు ఇటువైపు ఉన్న దాంట్లో 20 ఎకరాలు కొండకు అనుకున్నటువంటి ప్లేస్ మీరు ఏదైతే ఇస్తా ఉన్నారో దాని మీద విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 50 ఎకరాలు ఏది ఎస్వి యూనివర్సిటీకి సంబంధించి ఒక హాస్టల్ కూడా ఉంది. హాస్టల్లో మరి నాన్ వెజ్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఆ హాస్టల్ని వేరే చోటికి మార్చాలి. అండ్ అదేవిధంగా టూరిజానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఈ కళాశాల ఒకటి ఉంటుంది, అక్కడ కూడా ఆ స్థలం కూడా వేరే చోట కేటాయించాలి, అది కూడా తీసేసుకోవాలనే డిమాండ్ వీళ్ళు చేస్తూ ఉన్నారు వైసీపీకి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఇట్లా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి సంబంధించి మరి ఆ పవిత్రతను కాపాడడం కోసం, హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలకు సంబంధించి వీళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి క్రమంలో మరి చైర్మన్ గారు ఏమంటారు, వాటికి సంబంధించిన ఆన్సర్లు ఇవ్వకుండా భూమన కరుణాకర్ రెడ్డిని తరిమి కొట్టాలి తిరుపతి నుంచి అని అంటారు. అంటే
పవిత్ర పుణ్యక్షేత్రం గురించి తప్పులు జరుగుతున్నాయని ప్రశ్నిస్తే తరిమి కొడతారా? అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు తన పైన ఎంక్వైరీ చేయమని, సిబిఐ విచారణ చేయమని, తను తప్పు చేశానని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, మీ ఛానల్ ప్రతిరోజు డిబేట్లు పెడతా ఉన్నారో, మీ ఛానల్లో టీటీడీ పవిత్రతను పాడు చేసే విధంగా మీరు ఏ రకంగా వార్తా కథనాలను అక్కడ వండి వారుస్తూ ఉన్నారో, వీటన్నిటికి సంబంధించి నా దగ్గర ఆన్సర్లు ఉన్నాయి. నేనేసే ప్రశ్నలకు మీ దగ్గర ఆన్సర్ రాకుండా ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదు. నేను సిబిఐ విచారణ ఎదుర్కోవడానికి సిద్ధమని చెప్తా ఉన్నారు. అదే కాకుండా గతంలో కూడా చైర్మన్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అలిగేషన్కి సంబంధించి కానీ స్వయంగా కోర్టుకు వెళ్ళడం, సిబిఐ విచారణ కూడా సిద్ధమని చెప్పి ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసినటువంటి పరిస్థితి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ పుణ్యక్షేత్రం కోసం ఎలాంటి తప్పు చేయలేదని ఇప్పటికీ కూడా సవాల్ వేస్తూ ఉన్నాడు కదా. నేను తప్పు చేయలేదు, నేను సిద్ధం, సిబిఐ విచారణ జరిగితే అన్నీ తేలిపోతాయి కదా. ఇప్పుడు వీళ్ళు చేసినది వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తూ ఉందా, మీరు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారా, ఎవరు ఆ పవిత్రతను కాపాడుతున్నారు, ఎవరు పవిత్రతను పాడు చేస్తూ ఉన్నారనేటువంటిది సిబిఐ విచారణ చేస్తే అన్ని క్లియర్గా వస్తాయి. ఇప్పుడు తిరుపతి లడ్డుకు సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు ఈరోజు ఒక కమిటీ వేసిందో, విచారణ కమిటీ, ఆ రకంగా ఇంకొక కమిటీ వేస్తే ఇది సంబంధించి టీటీడీ స్థలమా, టూరిజం స్థలమా, ఓబరాయ్ వాళ్ళతో ఒప్పందాలు ఏ రకంగా జరిగినాయి, దాని వెనుక జరిగినటువంటి చీకటి కోణాలు ఏంటి, మరి అదేవిధంగా వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత టికెట్లు అమ్ముకునే విషయంలో కానివ్వండి, లడ్డు అమ్ముకునే విషయంలో కానీ శాలువలతో సన్మానించి నిజాలను కప్పేసేటువంటి విషయాలకు సంబంధించి కానివ్వండి, ఆ కొండపైన రాజకీయాలు మాట్లాడేదానికి సంబంధించి కానివ్వండి, ఇట్లా అనేకం ఉన్నాయి కదా. వీటన్నింటినీ విచారణ చేస్తే సరిపోతుంది కదా, తేలిపోతుంది కదా అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో దీంతోపాటు మిమ్మల్ని ఎందుకు చైర్మన్గా పెట్టానా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా బాధపడుతున్నారనే దాని గురించి కూడా చర్చ జరుగుతుందని చెప్పి కూడా మరి భూమన గారు చెప్తా ఉన్నారు. మరి దానికి సంబంధించిన ఇట్లాంటి ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వాలి కదా. దీనికి ఆన్సర్ ఇవ్వకుండా తలా తోకలేని మాటలు మాట్లాడేసి మనకు ఛానల్ ఉంది కదా అని చెప్పి దాంట్లో టీటీడీ చైర్మన్ గారు ఇచ్చి పడేశారంటే ఏంటి ఇచ్చి పడేశారు? మీ పర్సనల్ విషయం అది. కోట్లాది మంది భక్తుల యొక్క పవిత్ర పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి అంశం. నేను ఎక్కడ కూడా పవిత్రత పాడు చేసే విధంగా అంటే లడ్డుకు సంబంధించి ఎంత దారుణంగా వార్తా కథనాలు ప్రసారం చేశారు, దారుణాతి దారుణంగా మీరు దాంట్లో పోస్టర్లు పెట్టడం, తమ్మునేల్స్ ఇప్పటికీ చూపిస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. ఇంత దారుణంగా ఏ ఛానల్ ఎవరు కూడా పెట్టరు వీళ్ళు తప్ప, వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం, వీళ్ళ రాజకీయాల కోసం అని చెప్పి. అదేవిధంగా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రానికి మీరు వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి ఉంటే మేము పోమని అంటే మీరు దేవుడి మీద భక్తి కన్నా జగన్ మీద కోపమే మీకు ఎక్కువ ఉంది. ఎవరుంటే ఏంది? ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఎవరైనా ఉంటారు అధికారంలో. దానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి మీరు వెళ్ళకపోవడానికి ఏం సంబంధం? వెళ్ళొచ్చు కదా, స్వామిని దర్శించుకోవచ్చు కదా. మీకు భక్తి ఉంటే, హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తి మీరైతే ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు కదా, నేను తప్ప ఎవరు ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కాపాడలేరు, గతంలో అన్ని తప్పులు జరిగి ఇప్పుడు మాత్రం కరెక్ట్ జరుగుతుందని చెప్పి అంటే ఎన్ని అపశృతులు, ఎన్ని అపచారాలు, కొండపైన బిర్యానీ దొరుకుతుంది, కొండపైన మందు, ఇట్లా చర్చ జరుగుతూ ఉంది కదా. వీళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఇన్ని జరుగుతూ ఉన్నాయి కదా, మరి నేను అడ్డుకుంటున్నావా అని అడుగుతూ ఉన్నారు కదా. మరి దానికి ఆన్సర్ లేదే, దానికి ఆన్సర్ ఇవ్వరా మరి మీరు? దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఇదేదో ఒకటి పట్టుకున్నారు. ఇప్పుడు తుపాకీ పెట్టాడు పాయింట్ బ్లాక్ రేంజ్లో, జగన్మోహన్ రెడ్డి అజయ్ని భయపట్టించాడు ప్యాలెస్లో. ఇవి బాగుంటాయి, తమ్మునేల్స్ పెట్టుకోవడానికి బాగుంటాయి, కానీ నిజాలు కావాలి. విచారణ చేస్తే నిజాలను తేలితే అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఫైనల్గా వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఈ డిస్కషన్ ఏదైతే జరుగుతూ ఉందో, మీరు చేసినటువంటి అలిగేషన్, ఇప్పుడు తుపాకీ పెట్టారని అంటూ ఉన్నారు కదా, ఇంకా మోసం చేశారు అదే అంటున్నారు కదా, దానికి మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు మీరంతా మేమందరం కలిసి వెంకటేశ్వర స్వామి దగ్గర నిలబెడదాం, స్వామి మీద ప్రమాణం చేయడానికి మీరు సిద్ధమా అనేటువంటి ఒక సీరియస్ ఛాలెంజ్ కూడా వీళ్ళు వేస్తూ ఉన్నారు. మరి దమ్ము ధైర్యం ఉంటే ఆ సవాల్ని స్వీకరించండి. ప్రజలకు నిజాలు తెలుస్తాయి, ఎవరు ధర్మ పరిరక్షకులో, ఎవరు ఆ ధర్మాన్ని పాడు చేస్తూ ఉన్నారు, ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. దాంతోపాటు హైదరాబాద్లో జూబ్లీ సొసైటీకి సంబంధించి కూడా 1000 కోట్లంట, 1000 కోట్లు కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేశారు, దోచుకున్నారని చెప్పి కూడా కంప్లైంట్, హైడ్రా కూడా కంప్లైంట్ చేశారంట. మరి అవన్నీ మనం దాచిపెట్టేస్తాం, మన ఛానల్లో రావు. ఎవడైనా నిజం చెప్తే వాళ్ళని దొంగలని చేస్తాం. సో ఇప్పటికైనా మీ స్వార్థం కోసం, వేరే వాళ్ళ మీద అభాండాలను నెట్టేయడం కోసమో, ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలా తుపాకులు పట్టారు, అది పెట్టారు, భయపెట్టించారు, ఇది చేశారనేటువంటి అబద్ధపు మాటలు మాట్లాడకండి. ఏదైనా సాక్ష్యం ఉంటే, పూర్తి ఆధారాలు ఉంటే తప్పకుండా వాటికి సంబంధించి వేరే మార్గాలు ఉన్నాయి, కానీ ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి దయచేసి మాట్లాడొద్దు. భక్తుల యొక్క మనోభావాలను దయచేసి తీయకండి. ఇప్పటికే అనేక రకాలుగా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారు, ఆ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని పాడు చేస్తున్నారనేటువంటి ఒక చర్చ బలంగా వినిపిస్తూ ఉంది. మీ రాజకీయం కోసం, మీ స్వార్థం కోసం దయచేసి ఇది చేయకుండా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కోట్లాది మంది భక్తులు కోరుకుంటున్నారన్న సంగతి మీరు మర్చిపోవద్దు.